చాలా బాగుండబోతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. ఎప్పుడు థియేటర్‌లోకి వస్తదా? ఎప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి ముఖ్యంగా అమ్మాయిలైతే ఎదురు చూస్తున్నారు అసలు. ఎందుకంటే ప్రభాస్‌కి అనేక మంది అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అమ్మాయిలందరూ వెయిట్ చేస్తారు కాబట్టి సినిమా బాగుంటది. ఎందుకంటే నాకైతే సినిమా చూస్తుంటే గట 'మిర్చి' కన్నా రెట్టింపు హిట్ అయ్యే విధంగా అనిపిస్తుంది. మంచిగా స్మార్ట్‌గా యంగ్‌గా కనిపించిండు ప్రభాస్ కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్‌లో కూడా మంచి రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఉంటదని అనుకుంటున్నా. అంటే ముగ్గురు హీరోయిన్స్ కూడా డామినేట్ చేసినట్టున్నారా ప్రభాస్ మరి? 100% ప్రభాస్ పక్కన చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ప్రభాస్ పక్కన ఛాన్స్ రావాలంటే వాళ్ళు అసలు అంటే ఈ జనరేషన్ రాళ్ళు ఏ జన్మల పుణ్యం చేసుకుంటే ఇలా ప్రభాస్ పక్కన చేస్తున్నారని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ప్రభాస్ అంటే నరేంద్ర మోడీ అట్లాంటి ప్రధానమంత్రి ప్రభాస్ కి ఫ్యాన్. ఇలా ప్రపంచం మొత్తం బాహుబలి సినిమాకి ఎంత వచ్చిందండి ప్రభాస్ సినిమా మూవీతోని. ప్రభాస్ ఓన్లీ ఇండియన్ హీరో కాదు, మొత్తం వరల్డ్ వైడ్ హీరో. ప్రపంచం మొత్తం గుర్తుపట్టే హీరో అంటే ప్రభాసే ఇండియన్ మూవీలో. కాబట్టి కంపల్సరీ సినిమా చాలా బాగుంటది, సూపర్ డూపర్ హిట్ ఉంటది. ఎవరెన్ని ట్రోల్ చేసినా కూడా సినిమా బాహుబలి రేంజ్ లో రికార్డు బ్రేక్ చేస్తుంది. సినిమాలో మంచి కంటెంట్ ఉంటది, మంచి స్టోరీ ఉంటది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా అన్ని విధాలుగా అన్ని కాంబినేషన్ ఉంటది. కాబట్టి కొత్తదనం అనిపిస్తుంది. ప్రభాస్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుండే విధంగా ఉంటుంది సినిమా. ఇంకా రికార్డు బ్రేక్ అండి. ప్రభాస్ అంటేనే రికార్డు బ్రేక్. బాహుబలి రికార్డు మళ్ళీ బ్రేక్ అవుతుంది, బ్రేక్ చేస్తాడు. పుష్ప రికార్డు కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి. మళ్ళీ కూడా చూడండి సినిమా చూసినాక మీరే అంటారు ఇంత అసలు సినిమా చూస్తే అసలు బాహుబలి కన్నా రెట్టింపు విధంగా హిట్ ఇచ్చిరు, ఇంత కలెక్షన్ వచ్చినాయని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఆ బాహుబలి సినిమాతో ప్రభాస్ గారి క్రేజ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి సినిమాలో ఏ సినిమా తీసినా రికార్డుల కోసమే ఉంటుంది, అంతే కలెక్షన్ రికార్డ్ స్థాయిని వస్తాయని చెప్పి అనుకుంటున్నా. నిజంగా మూవీ రాజసభ అనేది అంత హైప్ ఉంటది అంటారా, లేదంటే ప్రభాస్ వల్ల ఇంత హైప్ వస్తుంది అంటారా? ప్రభాస్ వల్లనే ఏ సినిమా అయిపోతుంది. ఎందుకంటే సినిమాకు ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ కోసం చాలా మంది చూస్తారు. తర్వాత ఆయన తీసుకునే కంటెంట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి కంటెంట్ అన్ని విధాలుగా అన్ని షోలు చేసింది. ఎందుకంటే ఇది రొటీన్ కొత్తదనం ఉండాలి, కొత్తదనం కోసం అని చెప్పేసి స్టోరీ తీసుకున్నారు. చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ హిట్ ఉంటది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి ఎంటర్టైనింగ్ ఉన్నాయి. పండగకు ఈ సంక్రాంతి పండుగను రికార్డు బద్దలు కొడుతుంది ఈ సినిమా మాత్రం. సంక్రాంతి అల్లుడు ప్రభాస్. నిన్న మేము సినిమాది ఆడియో లాంచ్కి వెళ్ళాము, చిరంజీవి వెంకటేష్ ది. దాంట్లో సాంగ్స్ అంతా చాలా చాలా బాగున్నాయి, కానీ ఎక్కువ హిట్ అయ్యేది ప్రభాస్ అనిపిస్తుంది పక్క. కానీ అన్ని సినిమాలు మనం యాక్సెప్ట్ చేయాలి, అందరు హీరోలు ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మెయిన్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రభాస్ సినిమాని చూస్తా. అందులో 9వ తారీఖే కదా రచ్చ ఇంకా సంక్రాంతికి మామూలుగా ఉండదు. ఇంకా సినిమా వేరే లెవెల్ ఇంకంతే. అదే నా చెప్తున్నా కదా, చిరంజీవి గారు వెంకటేష్ గారు నిన్న చూసిన లుక్ లో మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఉక్కు స్టెప్ ఇంకా ఇది ఒకటే ఇంకా పెండింగ్ ఉంది. చిరంజీవి గారిది ఇంకొక స్టెప్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా మాత్రం బానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఎంకరేజ్ చేసేది ప్రభాస్ నే. హర్రర్ కామెడీ ఏంటి, ఐటమ్ సాంగ్ ఏంటి, ఎనీథింగ్ సాంగ్ ప్రభాస్ సెట్ అయిపోతుంది అంతే. రవితేజ గారి మూవీ కూడా రాబోతుంది కదా, సో దానికి అంత బజ్ లేదు. ఈ టైంలో నిజంగా ఒక హిట్ అవసరం కదా, సో ఏమైనా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సంక్రాంతికి పాపం ఇన్ని సినిమాలు ఒకసారి రిలీజ్ చేయడం అనేది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు హీరోలు హీరోయిన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా. అన్ని ఒకే సంక్రాంతి కంటే ప్రేక్షకులకి ఎక్కడన్నా చెప్పు. టికెట్ 1000 రూపాయల దాకా ఉంటుంది అంట. రాష్ట్ర ఎవరైనా బుక్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ 1K అంట. అయినా కూడా జనాలు ఫ్యాన్స్ వెళ్తారు. ఇంకా మరి చిరంజీవి వెంకటేష్ ది మరి రవితేజ జనాలు మారాక ఇప్పుడు ప్రభాస్ దానికి అంత ఉందిరా అంటే మేము వెళ్తామనే చెప్తున్నారు చాలా మంది. 2-3 మెంబర్స్ అడిగినా కూడా ప్రభాస్ 2K పెట్టినా సరే మేము సినిమాకి వెళ్దామని అంటున్నారు. పిచ్చి అంటే ఇంక ఎవడు పిచ్చి వాడు కానన్నా మనం చేసేది ఏం లేదు. ఒక ఫ్యాన్స్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్ కి అంతే. కానీ 50% దీనికి రవితేజది న్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి తను వెంకటేష్ ఉంది కదా, దాంట్లో ఫ్యామిలీ పరంగా సినిమా చూస్తారు. నెక్స్ట్ రాసేపు ఫస్ట్ ఇంప్రెషన్ రాసేపు, నెక్స్ట్ రవితేజది, తర్వాత లాస్ట్ ఇది. ఫ్యామిలీ పరంగా వెంకటేష్ చిరంజీవి సెట్ అవుతుంది. అదే ఇంకా జనాలు ఇంట్రెస్ట్ అన్న పండగ అయిపోయిన తర్వాత ఏమన్నా చూస్తే చూడొచ్చేమో. అదే ఇప్పుడు నువ్వు 10 కూరలు ఉంటాయన్న, దాంట్లో చికెన్ మటన్ పెడతావు, నువ్వు ఏది తింటావు? ఇష్టమైనది తింటావు కదా. ప్రభాస్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఇష్టమైన ఉన్నారు, దానికి వెళ్తారు ఫస్ట్. ఇంకేదైనా కడుపు ఖాళీ ఉంటే అప్పుడు వేరే దానికి వెళ్తారు కర్రీస్ కి. ఈసారి సంక్రాంతి చాలా గట్టిగా ప్లాన్ చేశారు అనమాట. సో ఈసారి అయితే మాత్రం అదిరిపోతుంది. ఎక్కడ పెట్టినా సరే మన
ప్రభాస్ గారు, మెగాస్టార్ గారు, లేకపోతే నవీన్ పోల్శెట్టి గారు, శర్వానంద్ గారు, రవితేజ గారు మొత్తం అందరూ మామూలుగా ఏరు బ్లాక్ బస్టర్ హిట్స్ తో రాబోతున్నారు. సో మొత్తం సినిమానే అంటే మామూలుగా మన ఊర్లో పండుగ జరుగుతుంది కానీ ఈసారి సినిమా పండుగ కూడా కొత్తగా యాడ్ అయింది అనమాట పండుగలో. సో నిజంగా అందరూ బ్లాక్ బస్టర్ కొట్టాలి, మనందరం మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎస్ ఓకే. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న డేట్ అయితే రానే వచ్చింది. ఎస్ రేపే రాజాసాబ్ మూవీ రిలీజ్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది మూవీ? ఒక రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. అవి మనం పేరు మాటలో చెప్పగానే- చెప్పలేము, ఎందుకంటే ప్రభాస్ గారు అంటేనే ఒక రేంజ్, ఆ విషయం మీకు తెలుసు. ఇంకా మెగాస్టార్ గారు అంటే అసలు చెప్పబడలేదు. సో ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ ఉంది. కాకపోతే నేనేమంటాను, టికెట్ ప్రైస్ 1000 పెట్టేశారు ఆ ప్రీమియర్ షోస్ కి. అది కొంచెం తగ్గితే బాగుంటది నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోతారేమో కానీ మాకు చూడాలనిపిస్తుంది. సో మేము వెళ్ళాలంటే 1000 పెట్టండి కష్టం. సో కాబట్టి ప్లీజ్ టికెట్ ప్రైస్ కొంచెం తగ్గిస్తే బాగుంటది. మాకు అంచనాలు అయితే ఒక రేంజ్ లోనే ఉన్నాయండి. ప్రతి ఒక్క సినిమా మీద ఉన్నాయి, ఒక సినిమా అని లేదు, ప్రతి ఒక్క సినిమా మీద ఉన్నాయి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైలర్ ఇప్పుడు వచ్చే 5 సినిమాలు 5 రకాలుగా ఉన్న ట్రైలర్లు. దేనికి కూడా ఏది అటాచ్ చేసినట్టు లేకపోతే ఒకేలాగా ఉన్నాయని ఎక్కడా లేదు. సో చాలా బాగున్నాయి ట్రైలర్స్ కూడా. సో మూవీస్ కూడా అంతే బాగున్నాయని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రభాస్ డాన్స్ ఎరగదీశారంటున్నారు, ఏమంటారు? చూడాలండి, మూవీకి వెళ్ళినాక చూస్తాను. మామూలుగా అయితే మనకు సాంగ్ వదిలేరు కదా, అదైతే మాత్రం నిజంగానే చాలా బాగుంది. ప్రభాస్ గారిలో అంటే ఆల్రెడీ మనం బాహుబలిలో చూసాము మనోహరి సాంగ్, బట్ ఇక్కడ వేరే లెవెల్ ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే ముగ్గురితో చాలా బాగుంది కాంబో. ఎస్ ఓకే. ప్రభాస్ అండ్ చిరంజీవి గారు మహాసముద్రం లాంటి వీళ్ళ మధ్యలో చిన్న హీరోస్ మూవీస్ ఉంటాయా, కొట్టుకోబోతాయి అంట? అక్కడ మీరు చిన్న హీరోస్ అనే మాట చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద హీరోస్. ఎందుకంటే వాళ్ళు ఈ సంక్రాంతి పోలిస్తే పోటీ వాళ్ళు చేస్తున్నారంటే పోల్చడాలు తప్పండి. సినిమాలతో పోల్చుకోండి, అంతేగాని హీరోస్ తో పోల్చొద్దు. ఎందుకంటే డైరెక్టర్లతో పోల్చండి. ఎవరికైనా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, డైరెక్టర్లతో పోల్చుకోండి. మీరు ఈ డైరెక్టర్ ఏంటి, ఆ డైరెక్టర్ ఏంటి అని చెప్పి, అంతేగాని హీరోలతో పోల్చొద్దు. ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో మనం ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్ మూవీస్ అన్ని బాగుంటాయి అంట. ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ కొట్టేసేయాలి, అన్ని కొట్టేసేయాలి. అందులో మా మెగాస్టార్ గారు ఉండాలి, ప్రభాస్ గారు ఉండాలి, రవితేజ గారు అందరూ ఉండాలండి. ఎస్ ఓకే. మీరు ఓటేయాల్సి వస్తే ఏ మూవీ కొట్టేస్తారు? నేను ఆలోచించుకుని చెప్తాను. మెగాస్టార్ గారికే ఇస్తాను నేను నా ఓటు. Okay. ఆబ్వియస్లీ Senior నేను ఫ్యాన్ ఆబ్వియస్లీ మామూలు ఫ్యాన్ కాదు. నేను ఎంత పిక్చర్ ఫ్యాన్ అంటే నాకు ఓల్డ్ మెగాస్టార్, వింటేజ్ మెగాస్టార్ గారు చూడాలని కోరిక. నిన్న హుక్ స్టెప్స్ సాంగ్ తో దాన్ని తీర్చేశారు అనిల్ రావుపూడి గారు. నిజం చెప్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు అబ్బాయి ఏంద్రోనైనా ఎవడో ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంట ఉన్నాడు అనిపించింది, కానీ వింటూ మాత్రం మామూలుగా లేదు. మా మెగాస్టార్ గారిని చూస్తుంటే మాత్రం కన్నులు విందుగా ఉంది. నిజం చెప్తున్నాను, ఫుల్ మీన్స్ పెట్టేశారండి సంక్రాంతికి, మామూలుగా లేదు. అదిరిపోద్ది సినిమా అంతే. ఓకే. ఆ స్టెప్ చేయగలుగుతారా? లేదండి, అంటే నేను నేర్చుకున్న రీల్ కూడా చేస్తాను, పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. వైల్డ్ ఫైర్ దివ్యాలో పోస్ట్ చేయబోతున్నాను రీల్ అయితే. కాకపోతే మన వాళ్ళందరికి మాత్రం చూపించాను. సో కానీ ప్రతి ఒక్క పర్సన్ అంత అమౌంట్ పెట్టాలి అనేది రూల్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకొని వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదు. ఇంకొకటి ఏంటంటే టికెట్ రేట్స్ మాత్రం మామూలు ధరలకే రిలీజ్ చేయాలి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, సంక్రాంతికి బీభత్సమైన సినిమాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి టికెట్ అనేది తక్కువ ధరలోకి మా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడడానికి ఒక వీలుగా ఉండేటట్టుగా టికెట్ ధరలు ఉండాలి. ఈ విధంగా ఎక్కువ రేట్లో టికెట్ ధరలు పెంచితే మాత్రం మేమందరం సినిమాలు వెళ్లకుండా బ్యాన్ చేస్తామని కూడా నేను ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక మల్టీప్లెక్స్ లో థియేటర్ సినిమాకి వెళ్తే అందులో ఉన్నటువంటి ట్యాక్స్లు జిఎస్టీలను కలిపేసి మాకు 100 200 ఉన్న టికెట్ 530 540 పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే పాప్కార్న్ రేట్ ఏంది, అసలు పిల్లలు తినాలా లేకుంటే వాసన చూసి పక్కన పడేయాలా కూడా అర్థం కావట్లేదు. అంత రేట్లు పెంచుతున్నారు. కోక్ రేట్స్ ఏంది 200 400. ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు దాదాపు 4000 నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మరి సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తారండి? మీరు 5-6 సినిమాలు రిలీజ్ చేసినప్పుడు మీరు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? అన్ని సినిమాలు ఆడాలి అని చెప్తారు, అన్ని సినిమాలని ఆదరించాలని చెప్తారు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా సినిమాని చూడండి, సంక్రాంతికి పండగే అంటారు. మరి పండగకి ఎన్ని సినిమాలను చూడాలి, ఎన్ని డబ్బులను పెట్టుకోవాలి? కాబట్టి మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరలు అనేవి చాలా తక్కువ చేయాలి. మీరు ఇక నుంచి అయినా సరే ఆ జిఎస్టీ ట్యాక్స్ అనేటివి కానివ్వండి, మల్టీప్లెక్స్ లో ఈ కూల్ డ్రింక్స్ ఈ స్టఫ్ కి మొత్తం జంక్ ఫుడ్స్ కి మొత్తం తక్కువ చేయాలి. మీ ట్యాక్స్లు మా మీద వేయడం కరెక్ట్ కాదు. సో మీరందరూ టికెట్ రేట్స్ ని తక్కువ చేసి మధ్యతరగతి కుటుంబాలందరికీ ఆదరించాలని, మీరు కొంచెం మాకు ఏమంటారు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీమియర్స్ ఎంతవరకు యూజ్ అంటే ఒక ఫ్యాన్ గా, ఒక ఆడియన్ గా ఆ పర్సన్ నా హీరో సినిమాని ముందు చూడాలి, నా హీరో సినిమాని ముందు చూసి నేను నలుగురు చెప్పాలి అని ప్రతి ఒక్కరి క్యూరియాసిటీ ఉంటది. బెనిఫిటే చూడొచ్చు, కానీ అది వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు మాత్రమే వెళ్ళి చూస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళేసి చూస్తే మాత్రం ఆ తొక్కిసలాటలో చాలా ఇబ్బందులకు గురవుతాయి. కాబట్టి మీరందరూ ఆ సినిమాకి మీరు మాత్రమే ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళి
ఆ బెనిఫిట్స్ ఒక మంచి బెనిఫిట్ గా మా అందరికి అందజేయాలి. రివ్యూస్ కూడా మీరు పాజిటివ్ గా ఇవ్వాలి, ఎందుకంటే చాలా కష్టపడి సినిమాలు తీస్తుంటారు కాబట్టి ఆ సినిమా గురించి మీకు ఏమనిపించినా కూడా బాగుంది అని ఒక మాట చెప్పండి ప్రీమియర్ చూసే వాళ్ళు. దానివల్ల ఫస్ట్ డే రిలీజ్ కి అందరూ వెళ్ళి ఆ సినిమాలు చూస్తుంటారు. సో అందరికీ హెల్ప్ చేసుకోవాలి, అందరు తోడ్పడాలి అంతే. సంక్రాంతి అల్లుడు ఎవరంటారు? ఆ ప్రతి ఇంటికి ఒక అల్లుడు ఉంటాడండి, కాబట్టి ప్రతి ఒక్క అభిమానికి ఇంకొక వాళ్ళ హీరోయే అల్లుడు, కాబట్టి ఎవరి ఇంటికి వాళ్ళే అల్లుడు, ఎవరి అభిమానానికి వాళ్ళే అనమాట. చిరంజీవి కావచ్చు, రవితేజ కావచ్చు, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి అండ్ ఇంకొక పర్సన్ ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎవరింటికి వాళ్ళ అల్లుళ్ళే. సంక్రాంతికి వీళ్ళు వాళ్ళని ఏం లేదు. కూడా క్యూరియాసిటీ ఉంది, ఆ మారుతి గారి దర్శకత్వం ఏ విధంగా ఉండబోతుంది అందరికంటే ముందుగా చూసి మేము రివ్యూస్ ఇవ్వాలని చెప్పేసి మేము చాలా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఆ విషయం కోసం చాలా వేరే పర్సన్స్ ని అడగడం జరిగింది, అన్న ప్రీమియర్స్ వచ్చాయా, మేము వస్తామని చెప్పేసి. సో ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అఖండ కనుక ఒకలాగా మనకు మాదిరిగా పోస్ట్పోన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా చూద్దాం, నైట్ వరకు ఏమన్నా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తే ఎంతసేపు అంటే క్షణాల్లో వచ్చేస్తాయి మనకి. సో వెళ్ళి ప్రీమియర్ చూసేసి అందరం ఎంజాయ్ చేద్దాము. రేపు రాజ్యసభ ఉంటుంది రివ్యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రీజనల్ సినిమా కాబట్టి 300 crores వరకు చేస్తుంది. ఇంకా సూపర్ హిట్ టైం మిగిలిన సినిమాలు ఏమన్నా కొంచెం ఏమన్నా ఇదే అయితే కనుక అంతకంటే ఎక్కువ చేస్తుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాల్లో కూడా ఎక్కువ అందరూ అట్రాక్ట్ అవుతున్న సినిమాలు రెండు, ఒకటి రాజా సాబు అండ్ అలాగే ఇంకొకటి మనుశంకర వరప్రసాద్. సో కంపేర్ చేసుకుంటే ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ద రాజాసాబ్ చేస్తుందమ్మా. ఇది ఎలాగంటున్నానంటే ఆయన యూత్ఫుల్, యాక్చువల్గా ఏంటంటే ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే వరల్డ్ వైడ్ ఉన్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు, కాదంటలేదు. ఏంటంటే ఇది రీజనల్ సినిమా. మనశంకర్ వరప్రసాద్ గారు ఓన్లీ ఓన్లీ ఏపీ టీజీలో మాత్రమే రిలీజ్ అవుతుంది తెలుగులో. మన ద రాజాసాబ్ సినిమా ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే కలెక్షన్స్ ఖచ్చితంగా ప్రభాస్కే ఎక్కువ ఉంటాయి, ప్రభాస్ గారి సినిమాకి ఎక్కువ ఉంటాయి ద రాజాసాబ్కి. అయితే ఏంటంటే సక్సెస్ మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ సక్సెస్ అయితే ఆ సినిమాకి ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. ఏది ద రాజాసాబ్. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ అయితే ఒక 400 crores కు వెళ్తుందని నా ఉద్దేశం. గ్యారంటీ మాకు లేదు. అంతేందుకు సినిమా ఇండస్ట్రీలో మాకు 1000 రూపాయలు ఎవరు ఇస్తున్నారండి? చెప్పడానికి అయితే చాలా మంది చెప్తున్నారు 3000 ఇస్తున్నాం, 5000 ఇస్తున్నాం, 50,000 ఇస్తున్నాం అని చెప్పేసి. 1000 రూపాయలు రాని రోజున మేము 1000 రూపాయలు పెట్టుకొని టికెట్ ఎలా తీసుకుంటాం? ప్రీమియర్ షో అనేవి క్లియర్ అయ్యా. ప్రొడ్యూసర్స్ అయితే మాట్లాడేటట్లేరు, సీఎంను కూడా మాట్లాడేటట్లేరు. హీరోలు మీరు ఎలాగో సినిమాలో హీరోగా ఉన్నారు, నిజ జీవితంలో కూడా హీరోగా వ్యవహరించండి, మా గురించి ఆలోచించండి. ప్రీమియర్ షో రేట్స్ అనేది కాస్త తగ్గించండి, ఎంతో కొంత తగ్గించండి. మేము కూడా ఫస్ట్ డే చూడాలని చెప్పి కోరిక ఉంటుంది, కానీ ఫ్యామిలీని అయితే తీసుకుని వెళ్ళలేము. ఫ్యామిలీని తీసుకెళ్ళిన చోట ఒక్కరం అని చెప్పి ట్రై చేస్తున్నాం. ఆ ఒక్కరం కూడా 11వ రోజు గురించి ఆలోచిస్తాం. ఒక్కసారి దీని మీద ఆలోచన చేయండి. 11వ రోజు కాదు, మాకు కూడా ఒకటే ఫస్ట్ డే నాటి చూడాలని చెప్పి ఆశ ఉంది. అంటే ఇప్పుడు పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఒక సామాన్యుడి నెల అంటే ఒక్క రోజు సగం జీతం అది. ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు, ఫర్ ఎగ్జాంపుల్ 500 800 అనుకుంటే ఆ రోజు మొత్తం టైం అంతా 3 గంటలు సినిమాకి వెచ్చించాలి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అదే చెప్తున్నానండి, సగం జీతం కాదు, చాలా మందికి ఒక రోజు కూడా రావట్లేదు ఆ జీతం అనేది. 1000 రూపాయల జీతం ఎంతమందికి వస్తుందండి? ఏదో ఇండస్ట్రీ వదిలేయండి, సినిమా ఇండస్ట్రీనే పట్టుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక జూనియర్ వెళ్తున్నాడంటే 400 రూపాయలకు పనిచేస్తున్నాడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 9 o'clock వస్తున్నాడు తను. సాయంత్రం ఇంటికి పోయి పడుకుందామంటే జేబులో చూసుకుంటే 400 రూపాయలు ఉంటున్నాయి. ఆ 400 రూపాయలు పెట్టేసి సినిమాకి వెళ్ళాలంటే 3 రోజులు పని చేయాలి తను. 1000 రూపాయలు టికెట్ పెట్టుకోవాలి. మధ్యలో పొరపాటున ఒక పాప్కార్న్ కొనాలనుకుంటే 300 రూపాయలు పెట్టాను మళ్ళీ, అంటే 1300 రూపాయలు. అంటే 3 రోజుల సంపాదన కూడా తనకు సరిపోతలేదు. మీరు ఎలాగో మా జీతాల గురించి ఆలోచిస్తలేరు, కనీసం సినిమా టికెట్ల గురించి అయినా ఆలోచించండి. ఆ 1000 రూపాయలు తీసేసి తక్కువ చేయండి. 100 200 కూడా మేము సినిమాలు చూస్తాం. ఒక్కటి కాదు, మీరు 10 కాదు, 100 కాదు, 1000 సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి. ఫస్ట్ డే చూసే ఆలోచన మాకుంది, ఆశ మాకుంది. సినిమాను హిట్ చేయాలని చెప్పి ఆలోచన మాకుంది. మా హీరో సినిమా వస్తుంటే ఎగబడి చూడాలని చెప్పి మాకు ఉంది. టికెట్ల దగ్గర ఒకప్పుడు, ఇప్పుడంటే ఆన్లైన్ టికెట్స్ వచ్చాయండి, ఒకప్పుడు టికెట్ల దగ్గర మేము కొట్లాడుకుంటుంటే అది కూడా మాకు సంతోషం. ఒక నలుగురం పోయి సరే మన నలుగురం ఉండేసి నలుగురం దుప్పేసి మనమే ముందు టికెట్ తీసుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు ఆ సంతోషం ఎట్లాగపోయింది. కనీసం ఫస్ట్ డే చూద్దామన్న ఆలోచన, ఆ సంతోషాన్ని ఉంచండి. ఆ 1000 రూపాయల టికెట్ చేసి కాస్త తక్కువ చేయండి, మాకు చూడాలి అనే ఆలోచన ఉంది ఎక్కువ. తెలంగాణలో అంత ఎక్కువ లేదు అది. తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు, కాకపోతే ఫస్ట్ డే కాకపోతే సెకండ్ డే చూద్దాం, లేకపోతే 1 week తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రాలో ఫస్ట్ డే చూస్తేనే సినిమా చూసినట్టు. మా హీరో సినిమాని హిట్ చేయాలి మేము, మా హీరో సినిమా పూలదండలు వేయాలి మేము.
పాలతో అభిషేకం చేయాలి అని చెప్పేసి ఒక రకంగా మమ్మల్ని మేము పిచ్చి వాళ్ళం అని చెప్పేసి అనుకున్నా కూడా దాన్ని కూడా సంతోషిస్తాం అన్నట్టు. మేము ఫలానా చిరంజీవికి పిచ్చి అభిమానులం, మేము ఫలానా ప్రభాస్ గారికి పిచ్చి అభిమానులం మేము అని చెప్పి చెప్పుకోవడంగా మేము ఆనందపడతాం. అటువంటి మాకు కాస్త రేటు తగ్గించండి. ఆంధ్రాలో రేటు పెరగడానికి కారణం మా వల్లనే, మాకున్న ఈ పిచ్చి వల్లనే. మాకు పిచ్చి తగ్గదు, మీరు రేటు తగ్గించేటట్టు కనిపించట్లేదు. దయచేసి రేటు తగ్గించండి. మనకున్న పేరు ఒకటి రాజసాబ్ ప్రభాస్. సినిమా మాత్రం మామూలు ఉండదు, ఒక హై లెవెల్ ఉంటుంది. మొత్తం థియేటర్లో బాస్ మొత్తం బద్దలేదు, పగిలిపోతే ఏం ఉండదు. ఆ సినిమా వస్తే చాలా మంది భయపడతారు. ఎట్లా ఉంది సినిమా? ట్రైలర్ చూస్తేనే చాలా మంది ఏడుస్తున్నారు. అరుంధతి సినిమా ఎట్లుంది? చాలా అట్లా భయంకరంగా ఉంది సినిమా, ఒక రేంజ్లో ఉంది సినిమా, మామూలు ఉండదు. సినిమాకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త వెళ్ళండి. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా, సినిమా చూసి తట్టుగా దమ్ముటి వెళ్ళండి, లేకపోతే సినిమాకి వెళ్ళకండి. అది సినిమా చూసి చాలా మంది భయపడుతుంది. రాజసాబ్ అంటే 4 లక్షలు. అంటే ప్రభాస్ వల్ల ఇంత హైప్ వస్తుంది అంటారా, లేదంటే రాజసాబ్ మూవీ వల్ల అంటారా? లేదు, డైరెక్టర్ వల్ల సినిమా హైప్ వస్తుంది. డైరెక్టర్ ఈ రేంజ్ లో సినిమా ఇస్తే ఇంకా చాలా సినిమా ఫ్యాన్స్ బయట చెప్తారు అనమాట. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే? ఒక 10 కోట్లు పెడితే మనకి 50 కోట్లు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ కానీ, టైలర్ కానీ, డైలాగ్ కానీ చాలా బాగుంది. మామూలు ఒక డైలాగ్ చెప్పాడు, పుట్టలోంచి పుట్టడానికి నేను చీమని కాదు రాక్షసు అని చెప్తాడు. చాలా భయంకరంగా చెప్తాడు డైలాగ్. ఇంకా డైలాగ్ ఒకటి చూసినా, మిగతా డైలాగ్స్ రాలేదు, కానీ చాలా బాగుంది సినిమా అయితే.